నమస్తే, నేను మీ సతీష్. డీజిల్ కొరత ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ. మరి ప్రభుత్వం ఒకవైపున ఇది కృత్రిమ కొరత మాత్రమే, అసలు ఇంధనానికి సంబంధించి ఎక్కడ ఎలాంటి కొరత లేదు, వదంతులు నమ్మద్దు అని చెప్పి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటే, మరో పక్కన ప్రతిపక్షాలు మాత్రం ఇంధన కొరత ఈ స్థాయిలో ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛాతీలో ఉన్నది గుండె బండ అంటూ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల లాంటి వాళ్ళు, అలాగే వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అసలు ఈ ఇంధన కొరత పైన జరుగుతున్నటువంటి ఈ రాద్ధాంతాన్ని ఎలా చూడాలి? ఇదే అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ముఖ్యంగా ఇంధన కొరత అనేటువంటిది ఇది నిజంగా ప్రభుత్వం చెప్తున్నట్టు కృత్రిమ కొరత, లేకపోతే నిజంగానే ఒక సంక్షోభం ఏర్పడితే ప్రభుత్వం దాన్ని ఆ సంక్షోభాన్ని ఎదుర్కోలేక ఇవి వదంతులు నమ్మద్దు అని చెప్పి ప్రకటనలు చేస్తుందా? ఎందుకంటే ప్రతిపక్షాలు దీన్నే పట్టుకుని ఈ రోజున ఒకవైపున గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన లాంటి ఒక చారిత్రక ఘట్టం చోటు చేసుకుంటా ఉంటే రాష్ట్రీయ వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు వైసీపీ నాయకులు. షర్మిల కూడా ఈ రోజున ఒక ట్వీట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు మీరు వదంతులు నమ్మద్దు అని చెప్పే బదులు కళ్ళు తెరవండి ఇప్పటికైనా అంటూ. అసలు ఈ ఇంధన కొరత ఈ ఇష్యూ మీద మీ అబ్జర్వేషన్? ఇప్పుడు ఇలాంటి విషయాల్లో వీళ్ళు మాట్లాడారని కాదు కానండి, ఇప్పుడు ఇది ఇవాళ థర్డ్ డే ఈ రకమైన ప్యానిక్ ఇంధనం ఈ పెట్రోల్ బంకుల దగ్గర క్యూలో ఏర్పడి థర్డ్ డే ఇవాళ. ఈ 3 రోజుల్లోనూ ట్యాంకులు కంపెనీల నుంచి రప్పించే అవకాశం ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, కొంతమంది అధికారుల పట్ల వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అధికారులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా బాధ్యతగా వ్యవహరించాలి. పెత్తనం అధికార దర్పం ప్రదర్శించడం కాదండి. ఎంఆర్ఓలు వాళ్ళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ కంపెనీలతో మాట్లాడి గబక్కను దులిపేసుకుని సంకలో పెట్టుకుని ల్యాప్టాప్ వెళ్ళిపోవడం కాదు. వాళ్ళు సూట్ వేసుకుని వచ్చేసి మీటింగ్లు పెట్టేసి ప్రజల దగ్గర జీతాలు తీసుకుని ప్రజల గురించి సర్వీస్ చేస్తూ ఉండాలి. ఇది అంతా చంద్రబాబు నాయుడు గారే చేయాలనుకోవటం ఏంటి? ఇది వీళ్ళ కూడా సిగ్గు లేకుండానే ఆ ట్వీట్లు ఇప్పుడు రాష్ట్రం అంతా బంద్ చేయమని పిలిపివ్వండి, మీరు గొడవ వదిలిపోతే ఎవడో రోడ్డు మీద తిరగడం పెట్రోల్ అవసరం ఉండదు, మూలిగే నక్క మీద తాడు పండి పడినట్టు ఈ ప్రజల్లో అసలే ప్యానిక్ కండిషన్లో ఉంటాయి. మీరు ఇంకా దాన్ని పెంచడం, ఇది కొంపలు మూలిగిపోయి నిజంగా అవసరం ఉంటారు. రైతులు వ్యవసాయదారులు ఇప్పుడు వరి కోత యంత్రాలు, ఆక్వా రైతులకి ఇలా కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి. ఈ రకమైన ప్యానిక్ సిచ్యువేషన్ సృష్టించడం వల్ల ఆ ఎమర్జెన్సీ వాళ్ళు ఇబ్బంది పడుతుంది. బాధ్యత లేకుండా ఇటువంటి ప్రకటనలు చేసే వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి ఫస్ట్. అదేవిధంగా ఆ కంపెనీలు, ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అర్జెంటుగా ప్రభుత్వాలు వాళ్ళ మీద నిఘా పెట్టాలి, వాళ్ళకి హెచ్చరించాలి, వాళ్ళ లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పాలి. చాలా సీరియస్గా తీసుకోవాలి యాక్షన్. ఇందులో స్వాధీనం ఎమర్జెన్సీ అని చెప్పి స్వాధీనం చేసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. మరి ఊరికే పేద ప్రజల మీద లాఠీ చూపించే పోలీసులు కానీ కలెక్టర్ల అధికారులు కానీ ఆ పని ఎందుకు చేయట్లేదు? చంద్రబాబు గారు వచ్చేయాలా? కన్నబాబు లేకపోతే పేరు నాని ఏమన్నా మాట్లాడతారు. వాళ్ళకేంటంటే నిన్నటి దాకా దొంగని దాశారు కదా, హోమ్ డెలివరీ ఇచ్చిన వాడిని దాసి ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు మేపి బాగానే కాసుకున్నాడు వాళ్ళని. పేరు నాని బియ్యం వీళ్ళు ఏం అంటలేదు కదా, రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం ఏమైనా ఉందంటే ఆయిల్ కొరత ఇలాంటివి ఏం కాదండి, అభివృద్ధి సంక్షేమం కాదండి. వీళ్ళ నోళ్ళు ముగించలేకపోవటమే ప్రభుత్వ వైఫల్యం, అంతే, వేరే ఏమీ కాదు. వీళ్ళు ఏంటంటే సర్లే వాళ్ళు చావని వాళ్ళు మన పని మనం చేసుకుపోదాం అనుకుంటారు. వాళ్ళు అలా అనరు. ఒకడు కుయ్యి ఉంటే ఇంకోటి కుయ్యి అంటాడు. మాస్ హిస్టీరియా ఇది. ఐనుడు కానుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇది కోరి తెచ్చుకున్న తద్దినం ఇది నిజంగా క్రైసిస్ కాదండి. ఈ ఆయిల్ విషయం ఇది సృష్టించబడింది. ఆ సృష్టించబడిన దాన్ని మీరు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు. ఇక్కడ కేవలం ఆ అధికారులు కొంతమంది స్వార్థం దీనికి కారణమైంది. దానికి ప్రజలు సహజంగానే ప్రజలు ఆదుర్ద ఆందోళన వచ్చేస్తుంది. దాన్ని ఇంకా పెద్ద చేస్తారు. వాళ్ళు లీటర్ కావాల్సిన 10 లీటర్లు అట్టుపోతారు. ఇది ఉప్పు దొరకలేదు చూడండి. మధ్యని కరోనా సమయంలో, కరోనాకి జస్ట్ బిఫోర్ ఉప్పు షార్టేజ్ వచ్చేసింది. విచిత్రంగా చెప్పుకున్నారు అందరూ, ఉప్పు దొరకట్లేదేటండి. ఇలాగనమాట. అంటే ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర మనం చూస్తే కూడా కిలోమీటర్ల మేర బారులు తీరిపోయి ట్రాక్టర్లు, కార్లు, లారీలు ఇవన్నీ కూడా మరి అంటే ఒకవైపున పెట్రోల్ కొరత లేకపోతే ఎందుకు అక్కడ అలా నిలబడిపోయి ఉన్నాయి, ఇది కొరత ఉంది, మీరు దాన్ని ఒప్పుకోవట్లేదు అనేది వాళ్ళ వాదన. అవును, ఒకవేళ ఉందంటారు. అయితే అయిపోయింది, ఉంది కాబట్టి లైన్ ఉన్నది అంటున్నారు. అలా చెప్తున్నారు కదా, ఒక చోట అలా ఉంటుందని. ఇప్పుడు మీకుది నేను ప్రభుత్వాన్ని సమర్థించడం అని కాదండి,
ఒక 20 నెల రోజుల క్రితం కూడా ఇలాగే ఒక రకం క్యూలు గట్ట వచ్చినాయి కదా. అప్పుడు మాకు హైవేల మీద ఎక్కడా కూడా ప్రాబ్లం రాలా. సిటీస్లో హైదరాబాద్ నగరంలో కూడా క్యూలు ఉన్నాయి. 2 రోజులు సర్దుకుంది అంతా. ప్యానిక్ కండిషన్ వాళ్ళు దొరకదేమో అన్న ఆందోళనతో. ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ అండి. దాంతో ఏమవుతుందంటే దొరకదేమో అనుకున్నప్పుడు ఆ లైన్లో నిలబడిపోతారు. నువ్వు ఆ లైన్లో నిలబడి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి వృధా చేసుకునే బదులు ఇంధనం నువ్వు ఆ లైన్లో నిలబడి ఎమర్జెన్సీ వాడికి వదిలండి అయ్యా బాబు. జనం కూడా ఆలోచించాలండి. ఎమర్జెన్సీ వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి విడిచిపెట్టాలి ఆ లైను. నువ్వు లైన్లో నిలబడిపోయి ఎమర్జెన్సీ కూడా నిలబడిపోతూ ఉంటాడే, ఇబ్బంది కదా. ఇప్పుడు కొంతమంది కారులో హాఫ్ ట్యాంక్ ఉంటుంది, దాన్ని ఫుల్ చేయించుకుందాం నిలబడతాడు, అదేం పోయింది అన్నట్టుగా. డ్రైవర్ని ఇచ్చి నిలబడరా బాబు అంటారు. ఇది ఆగాలి, ఇది ఆగదండి. ఆ కుక్కలు అలాగే మురుగుతూ ఉంటాయి. 2 రోజులు సెట్ అవుద్ది, ఇంకంతే అన్నట్లతో పట్టింది. దాని పెద్ద వర్రీ అవ్వాల్సిన పని ఏం లేదు. ఎమర్జెన్సీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ రైతుల విషయంలో కొంత చూసుకోవాలి. ఎమర్జెన్సీలకి వాళ్ళకి ఏదైనా మార్గం ఏర్పాటు చేయాలి. అప్పుడు ఈ సమస్య రాదు. వాళ్ళే పేపర్లు నిండా పట్టుకెళ్ళి ఇచ్చేయాలి అక్కడ వాళ్ళందరికీ. ఈ లోపల మళ్ళీ బ్లాక్లో అమ్ముకునే వాళ్ళు ఉంటారు. దేనికోసం దానికి బ్యాచ్లు ఉంటారు అమ్ముకోవడానికి. బతుకోండి. ఇది ఇప్పుడు లబోది ఇప్పుడు ఈ కొరత వచ్చింది, దీన్ని లబ్ధి పొంది కూడా ఉంటాడు. ఏదో రకంగా పెట్రోల్ సంపాదించుకుని 100-200 అమ్ముకుని కూడా ఉంటాడు. ఇంకా రకరకాలు అంతే. అంటే ప్రధానంగా ఇక్కడ అటు షర్మిల గారు పెట్టినటువంటి ఆ ట్వీట్లో కూడా మనం చూసాం, రైతులు, ఆయన ఒక ఆక్వా రైతు, మరి బంకు దగ్గరికి వెళ్తే వాళ్ళు పెట్రోల్ కొట్టట్లేదు అనేటువంటిది. బంకుల దగ్గర నుంచి ఇలాంటి ఒక సమస్య రాబట్టే కదా ఈ రోజున వీళ్ళందరూ. కరెక్టేనండి. ఇప్పుడు దానికి చంద్రబాబు గారు గుండె లేదు, ఈ గుండెలే మీకుందా? మీకుంటే మీరే పురమాయించండి. అలాగంటే ప్రభుత్వంలో ఉన్నారు, ఇదో సిస్టంలో పనిచేస్తూ ఉంటుంది. ప్రభుత్వం ఉన్నారు కదా అని చెప్పేసి మాకు ఊడట్లేదు లేకపోతే వండి పెట్టలేదు అంటే నేను ఎవడెళ్ళి లైన్లో నిలబడమంటారు, అంత ఎగబడమని ఎవరు చెప్పారు? ఏంటంటే ప్రజలు ఏమనకూడదు అంటే ప్రజల వల్లే వస్తుంది ఇదంతా. ఆ ప్రజలే మీ బాబుని మీ అన్నని ఎన్నుకొని ఈ దరిద్రం తెచ్చుకున్నారు. మనం చేసిన కర్మకే మందే కదా తప్పది. కన్నబాబులు, పేరు నాన్నీలు అందరూ ఇక్కడ ఇంక ఉన్నారంటే కారణం ఏంటి? మీ నాన్న మీ అన్ననే ఎంచుకోబట్టే, లేదా వీళ్ళు ఎప్పుడో అడ్రస్ లేకుండా పోదురు, ఈ దరిద్రాలు లేకపోను. కాబట్టి ప్రజలు మనం చేసిన తప్పు మనం అనుభవించాలి. ఏం చేస్తాం? మందే కదండి. ప్యానిక్ కండిషన్ ఎందుకు రావాలి? ఊరికే అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందండి? దానివల్ల ఎమర్జెన్సీ ఉన్నవాడు ఇబ్బంది అయిపోతున్నాడు, నిజంగా అవసరం ఉన్నవాడు ఇబ్బంది అయిపోతాడు. ఈ దొరకదానివాడు మీద అడిపోయి స్టోర్స్ ఖాళీ చేస్తారు. గుర్తుందా మీకు? కరోనా టైంలో నిజంగా తిండి లేనివాడు, రేపొద్దానికి సరుకు లేనివాడు ఇబ్బంది పడిపోయాడు. ఇంటి నిండా 2 నెలలకు సరుకు స్టాక్ పెట్టుకున్నారు. నీ దగ్గర రూపాయలు అంటే పెట్టేసుకున్నాం. ఆ రోజుకి ఆ డబ్బులు తెచ్చుకున్న పరిస్థితి ఏంటి? నోట్ల రద్దు అప్పుడు ఇలాగే. ఏ సమస్య వచ్చినా అందుబాటులో కొంతమంది ఒక కంట కన్నీరు, ఒక కంట పన్నీరు, ఇదే అంతే. ఇప్పుడు చాలామంది ఎమర్జెన్సీ ఉంటుంది. ఆ డీజిల్ లేకపోతే ఆడికి గడవదు, ఆ పెట్రోల్ లేకపోతే ఆడికి కదలటం కుదరదు. ఎమర్జెన్సీ ఉంటుంది. ఆక్వా కానీ లేకపోతే హాస్పిటల్ అంబులెన్స్లు కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. అంబులెన్స్ కంటే గవర్నమెంట్ కొన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్కి సెపరేట్గా డిపోల నుంచి ఇస్తారనుకోండి. అలాగే ఈ రైతులు కూడా ఏర్పాటు చేయాలి. నీకు గుండె లేదా, బండ లేదా, వీళ్ళంత పెద్ద మాటలు అనవసరం అమ్మా షర్మిల, అంత పెద్ద మాటలు అనవసరం. ఇక్కడ శాంతం అనుకో రేపు పొద్దున సర్దుకుంటే కొంపలే మునిగిపో ఒక రోజులో. అతను కూడా పెద్ద ఆవేశపడిపోతాడు, 200 ఆడగడతాడు అన్నీ. అంత రికార్డింగ్ డ్యాన్స్ అనవసరం. ఎవరన్నా అంటే రైతులు ఇలాగంటారు, ఖచ్చితంగా అంటారు. ఏమో పూట ఆగితే ఏం కొంపలండి పోయి లైన్లో నిలబడిపోయి అక్కడ చేసుకోవాల్సిందేముంది? అయిపోద్ది, మళ్ళీ అవుతుంది. ఆ ప్యానిక్ కండిషన్ ఎందుకు? నువ్వు సృష్టించుకుంటున్నావు ఈ సమస్యని. నువ్వు సృష్టించుకున్న సమస్య నువ్వు అనుభవించాల్సిందే. నిజంగా సమస్య వచ్చిందనుకోండి, ఇంకెవడో ఏం చేసేది ఏం లేదు. నీ ఎంత నువ్వు సృష్టించుకుంటే ఆగలేరా కొద్దిగానే. ఎవరికైనా నాకేం ముందు కావాలి. సినిమా టికెట్ లాగానే ఇదని ఏదైతే కొరత ఉందో దానికి డిమాండ్ ఎగబడిపోతారు. అది దొరకదేమో అని మీద పడిపోతారు, కొట్టేసుకుంటారు. మాకు వద్దయ్యా అన్నవాడికి ఆడే బతిమలు ఇస్తాడు. సినిమా టికెట్లు అంతే కదా. ఇది అలాగే. ఇప్పుడు నీకు లీడర్ కావాల్సిన వాడు ఇప్పుడు ఏమీ లేదని ప్రభుత్వం ఒక ఫ్లాష్ న్యూస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక త్వరలో పెట్రోల్ ధరలు భారీగా పతనం అని చెప్పి స్టేట్మెంట్ ఇమ్మనండి, మొత్తం సెట్ అయిపోద్ది అంతా. వాళ్ళకేమో బుర్రలేదు. Please subscribe to Leo News for more videos.